GMB proudly presents from the director of Care of Kancharapalam, Satyadev in Goosebumps ఇచ్చింది. హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ మెకానిక్స్ ప్రజెంటెడ్ బై వన్సీ మీడియా. ఈరోజు మనం వెంకటేష్ మహాగారి చిత్రం రావ్ బహదూర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సినిమాలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సినిమా స్టోరీలో ఉండబోతుందని ఒక్క విషయం కూడా బయటికి చెప్పకుండా ఇంకా ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్తో క్యూరియాసిటీ పెంచుతున్నారు. అండ్ దట్ టు ఈ సినిమా తీసింది కంచరపాలెం తీసిన డైరెక్టర్ వెంకటేష్ మహాగారు. ఆయన దగ్గర నుంచి వస్తున్న సెకండ్ సినిమా ఇది. ఓకే, ఆయన ఇంతకుముందు సినిమా తీశారు కానీ రీమేక్ కంచరపాలెం లాంటి సినిమా తీసి తర్వాత రీమేక్ చేసిరు. ఆయన ఆడియన్స్ అది ఎక్స్పెక్ట్ చేయరు. ఆబ్వియస్లీ సినిమా బాగున్నప్పటికీ ఒరిజినల్ వర్షన్ కంటే మంచిగా తీసినప్పటికీ ఈ డైరెక్టర్ దగ్గర నుంచి ఇంకో స్ట్రైట్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది 5 years తర్వాత వస్తున్న సినిమా ఇది. ట్రైలర్లో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఒక లోన్లీనెస్ ఫీలింగ్ కంటిన్యూస్లీ క్యారీ అవుతుంది. చుట్టూ చాలా మంది క్యారెక్టర్స్ ఉన్న హీరో మాత్రం ఒక సపరేట్ వరల్డ్లో ఉన్నట్టు కనిపిస్తాడు. సైకలాజికల్ డ్రామాలో ఐసోలేషన్ని ఇలా విజువల్గా ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అది ఫస్ట్ వ్యూ షాట్స్లోనే రిజిస్టర్ అయింది. సత్యదేవ్ గురించి చెప్పాలంటే ట్రైలర్లో ఆయన పర్ఫార్మెన్స్ లౌడ్గా కనిపించలేదు. అదే బిగ్గెస్ట్ పాజిటివ్. ఐస్లో కన్ఫ్యూజన్, ఫేస్లో పెయిన్, బాడీ లాంగ్వేజ్లో వెయిట్, క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీని రివీల్ చేస్తున్నాయి. ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ అంటే నాట్ ఓన్లీ డైలాగ్స్, సైలెన్స్ని ఎలా క్యారీ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ట్రైలర్లో సత్యదేవ్ ఆ సైలెన్స్ని బాగా ఓన్ చేసినట్టు అనిపించింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ట్రైలర్లో మనకి యాంటాగనిస్ట్ కనిపించడు. అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్స్టర్నల్ కాదా, ఇంటర్నలా, హీరో ఎదుర్కొంటుంది మనుషుల్ని కాదా, తన మైండ్నా అనే డౌట్స్ని క్రియేట్ చేస్తుంది. సైకలాజికల్ జానర్కి ఇదే స్ట్రాంగెస్ట్ సెటప్. విజువల్ కంపోజిషన్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్లో సిమెట్రీ, డెప్త్ అండ్ నెగిటివ్ స్పేస్ని చాలా బాగా యూజ్ చేశారు. చాలా షాట్స్లో హీరో ఫ్రేమ్ మధ్యలో ఉన్నప్పటికీ సరౌండింగ్స్ ఎంటీగా ఉండడం నోటీస్ చేయొచ్చు. ఇలాంటి ఫ్రేమింగ్ క్యారెక్టర్ లోన్లీనెస్ని డైలాగ్స్ లేకుండానే చెప్తుంది. లైటింగ్ కూడా చాలా ఇంటెన్షనల్గా ఉంది. షాడోస్, న్యాచురల్ హైలైట్స్ని యూజ్ చేస్తూ మిస్టరీని మెయింటైన్ చేశారు. లైట్ అండ్ డార్క్నెస్ మధ్య కాంట్రాస్ట్ కూడా క్యారెక్టర్ ఎమోషనల్ స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కలర్ ప్యాలెట్ని అబ్జర్వ్ చేస్తే అర్థీ టోన్స్, డల్ గ్రీన్స్, బ్రౌన్స్, ఫేడెడ్ కలర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సౌండ్ డిజైన్ గురించి సపరేట్గా అప్రిషియేట్ చేయాలి. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక అన్ఫర్గెటబుల్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. కొన్ని ప్లేసెస్లో సైలెన్స్ని మ్యూజిక్ కన్నా ఎక్కువ పవర్ఫుల్గా యూజ్ చేశారు. గుడ్ సైకలాజికల్ ఫిలిమ్స్లో సైలెన్స్ ఒక క్యారెక్టర్లా ఉంటుంది. రావ్ బహదూర్ ట్రైలర్లో ఆ ఫీలింగ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు వెంకటేష్ మహా గురించి మాట్లాడితే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ చూసిన వాళ్ళకి ఈ ప్యాటర్న్ తెలుస్తుంది. ఆయన క్యారెక్టర్స్ని జడ్జ్ చేయడు, ఆడియన్స్ని రెస్పెక్ట్ చేస్తాడు. సీన్కి మీనింగ్ డైరెక్ట్గా చెప్పడు, మీనింగ్ ఆడియన్స్ డిస్కవర్ చేసేలా డిజైన్ చేస్తాడు. రావ్ బహదూర్ ట్రైలర్లో కూడా అదే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మోర్ దెన్ ఎ టీజర్, ఆడియన్స్ని ఇంకా డీప్గా సినిమా వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి రిలీజ్ చేసిన కంటెంట్ లా కనిపిస్తుంది. దానికి మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ అండ్ ఆయన మాస్ ఎలివేషన్. GMB ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ కేర్ ఆఫ్ కంచరపాలెం, సత్యదేవ్ ఇన్ గూస్బంప్స్ ఇచ్చింది. ఇది మన అనాలిసిస్. మీ అబ్జర్వేషన్ ఏంటి? ట్రైలర్లో మీకు బాగా ఇంపాక్ట్ చేసిన షాట్ ఏది? వెంకటేష్ మహా మరోసారి డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.